హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 20 20th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే అంతర్జాతీయ చెస్ దినోత్సవం. జూలై 20న అంతర్జాతీయ చెస్ దినోత్సవం. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఫిడే స్థాపనకు గుర్తుగా జూలై 20న ఏటా ఇంటర్నేషనల్ చెస్ డేగా నిర్వహిస్తారు. 1924 జూలై 20న పారిస్ కేంద్రంగా ఫిడే ఏర్పడింది. ఇందులో ప్రస్తుతం 203 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్. అలాగే 2025 సంవత్సరానికి గాను చెస్ డే యొక్క నినాదం చూసినట్లయితే ఎవ్రీ మూవ్ కౌంట్స్. ఆధునిక భారతదేశంలో చెస్ను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత చెన్నైకి చెందిన విశ్వనాథన్ ఆనంద్కు దక్కుతుంది. 19 ఏళ్ల వయసులో మన దేశం మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అయ్యాడు విశ్వనాథన్ ఆనంద్. మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్. ఇటీవల చూసాము చెన్నైకి చెందిన హరికృష్ణన్ భారతదేశం తరపున 87వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. సో మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అయితే ప్రస్తుతం 87వ గ్రాండ్ మాస్టర్గా హరికృష్ణన్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఈ నెలాఖరులో నైసార్ ప్రయోగం. నైసార్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి నాసా ఇస్రో సింథటిక్ అపేచర్ రాడార్. భారత్ అమెరికా సంయుక్త ఉపగ్రహం నైసార్. సో ఈ శాటిలైట్ను ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి GSLV F-16 రాకెట్ ద్వారా జూలై 2025 చివరి నాటికి ప్రయోగించనున్నారు. అంతరిక్షం నుంచి భూమిపై 1 సెంటీమీటర్ కంటే తక్కువ వైశాల్యాన్ని కూడా హై రెజల్యూషన్ చిత్రాలు తీయగలదు. దీనిలో డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఉంది. ఈ తరగతిలో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఇది ఏం చేస్తుంది అంటే వ్యవసాయం, వరద ప్రాంతాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగిపడడం, ప్రకృతి వైపరీత్యాలను పర్యవేక్షించడంలో శాస్త్రవేత్తలకు సహాయం చేస్తుంది. నైసార్ అనేది ఇస్రో నాసా సంయుక్తంగా చేపట్టనున్న ఉపగ్రహ ప్రయోగం. నెక్స్ట్ టాపిక్ చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్దదిగా ప్రసిద్ధి పొందనున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టు పనులను చైనా లాంఛనంగా ప్రారంభించింది. 16,708 కోట్ల డాలర్లు, సుమారుగా 14 లక్షల కోట్ల వ్యయంతో దీనిని భారత సరిహద్దుకు అతి సమీపంలో నిర్మిస్తుంది. చైనా ప్రధాని వచ్చేసి లీ కియాంగ్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టును ఎక్కడ నిర్మించనున్నారు అంటే టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం. తెలంగాణ హైకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ శనివారం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణం చేయించారు. ఆర్టికల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 214 నుంచి 231 వరకు రాష్ట్ర హైకోర్టు నిర్మాణం, అధికార విధులను గురించి తెలపడం జరిగింది. ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉంటుంది. ఆర్టికల్ 216 ప్రతి హైకోర్టుకు ఒక ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉండడం జరుగుతుంది. ఆర్టికల్ 216 ప్రకారం ప్రధాన న్యాయమూర్తిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.
ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 219 ప్రకారం పదవి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ రాష్ట్ర గవర్నర్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రధాన న్యాయమూర్తిని ఆ రాష్ట్రానికి చెందిన గవర్నర్ లేదా అతని చేత నియమించబడిన వ్యక్తి ముందు షెడ్యూల్ 3 ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. షెడ్యూల్ 3 ఏం తెలుపుతుంది అంటే పదవి ప్రమాణ స్వీకారానికి సంబంధించి తెలుపుతుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 20th July 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.